నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా మనుబోలు హైస్కూల్లో విద్యార్థులు అందిస్తున్న భోజనాన్ని ఏపీ ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ దేవి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో భోజనాలను పరిశీలించే నేపథ్యంలో మనుబోలు హైస్కూల్కు విచ్చేశామని తెలిపారు. చిన్న చిన్న పొరపాట్లు తప్ప నాణ్యతా ప్రమాణాలు భోజనం అందించడంలో బాగున్నాయని తెలిపారు. ప్రతి విద్యార్థి బాగా తిని బాగా చదివి మంచి భవిష్యత్తుకు చేరాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. ఏ విద్యార్థి కూడా లంచ్ బాక్స్ తెచ్చుకోకుండా పాఠశాలలో అంగన్వాడీ హాస్టల్లోనే భోజనం చేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం 100% లక్ష్యం చేకూరే విధంగా ఏపీ ఫుడ్ కమిషన్ అడుగులు వేస్తోందని అన్నారు. తల్లిదండ్రులు కూడా ఏదైతే రేషన్ అందిస్తున్నామో వాటిని తినే విధంగా ఉండాలని కోరారు. అక్షయ పాత్ర అందిస్తున్న భోజనం నాణ్యతతో పాటు ప్రమాణం కూడా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఎంతో ఖర్చుతో చేపడుతున్న ఈ కార్యక్రమం లక్ష్యం ప్రతి ఒక్కరికి చేరే వరకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల HM, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవి గంజమాల. స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్గా నెల్లూరు జిల్లా పర్యటనకి ఈరోజు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక జిల్లాలు పర్యటన చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం ద్వారా గోరుముద్ద, జగనన్న గోరుముద్ద అనే కొత్త మెనూని ఏర్పాటు చేసి పిల్లలకు భోజనం పెడుతున్నారు. అట్లనే అంగన్వాడీ సెంటర్స్లో కూడా ప్రీ స్కూల్ పిల్లలకి ఇక్కడ భోజనం ఎట్లా పెడుతున్నారని, ఇళ్ళకి ఇచ్చే THR కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అని, అట్లనే ఇంకా హాస్టల్స్లో కూడా పిల్లలకు భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా, ఆ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారా లేదా అని వీటన్నింటి మీద పర్యవేక్షించడానికి నెల్లూరు జిల్లా రావడం జరిగింది. ప్రస్తుతానికి మేమైతే నెల్లూరు నుంచి వెంకటేశ్వరం, అలాగే మనుబోలు, ఈ 2 మండలాల్లో ప్రస్తుతానికి మార్నింగ్ నుంచి మేము పర్యటన చేస్తూ ఉన్నాము. హై స్కూల్స్, అలాగే ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ సెంటర్, అట్లనే ఒక PC వెల్ఫేర్ హాస్టల్ కూడా విజిట్ చేయడం జరిగింది. పిల్లలు ఏమి కాదండి, ప్రభుత్వం ఎంతో ఖర్చుతో కూడిన పని. పర్ డేకి వచ్చి ఓన్లీ ఎగ్కి 70 లక్షలు ఖర్చు అవుతుంది. అట్లా ఇంత ఖర్చు అయినా కరోనా మహమ్మారి విలేతాండం చేసినప్పటికీ కూడా ఎక్కడ ఆగలేదు. పిల్లలకి పెట్టే విషయంలో ఎక్కడ ఆగలేదు. స్కూల్కి రాని పిల్లలకి ఇంటికి కూడా వెళ్ళిపోయింది. అలాగే ఇళ్ళలో ఉన్న వాళ్ళకి రేషన్ మంత్లీ 2 times ఇచ్చారు. THR రూపాయలు ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి, బాలింతలు కూడా ఇంటికి ఇస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ ఆగకుండా వెళ్తూ ఉన్నాయండి. ఎంత ఖర్చుతో కూడిన పని అయినా కూడా వెల్ఫేర్ ఏదైతే ప్రజలకు అందారో అది మాత్రం సంక్షేమం అయితే ఖచ్చితంగా అందుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ వడ్డించే వాళ్ళ విషయంలో పర్యవేక్షణ తీసుకోవాల్సిన స్కూల్స్ HMల విషయంలో ఏదైనా నిర్లక్ష్యంగా ఉండి పిల్లలు తినకపోతే కనుక, బాక్సులు తెచ్చుకుంటే కనుక అది క్షమించమండి. అది వాళ్ళకి చెప్పి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయమని, మోటివేట్ చేయమని చెప్పి వెళ్తున్నాము. ఇంకా కొన్ని స్కూల్స్లో బాక్సులు, ఇందాక ఒక స్కూల్లో చూసాం మేము, పిల్లలు లంచ్ బాక్స్ తెచ్చుకుంటున్నారని వాళ్ళతో మాట్లాడాము. సరి చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తాము. కొన్ని దగ్గర మేజర్ మిస్టేక్స్ కనిపిస్తాయి మాకు. వెంటనే మేము వాళ్ళ పై అధికారులకి మేము ఇవ్వమని ఆదేశాలు జారీ చేసి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు రేపు పర్యటన తర్వాత 1 గంట రివ్యూ మీటింగ్ చూసుకొని మేము ఏదైతే గ్రౌండ్ లెవెల్లో నోటీస్ చేసామో అది HODs అందరి దృష్టిలో పెట్టి మేము వెళ్తాము. వీళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ కండక్ట్ చేసుకొని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటారు. అంటే ప్రభుత్వం యొక్క గోల్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. పిల్లలు ఎక్కువ బాగా తింటే బాగా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెడితే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందనే కాన్సెప్ట్తో మెనూని కూడా ఆయనే స్వయంగా తయారు చేసి ఏ రోజు ఏది ఉండాలి, ప్రోటీన్ ఎంత ఉండాలి, కాల్షియం ఎంత ఉండాలి, మినరల్స్ ఎలా ఉండాలి, వీటన్నింటినీ తయారు చేసి ఇప్పుడు మనం చూస్తున్న చిక్కీలైనా, అట్లనే మన 3 రోజులకు ఒకసారి, వారానికి 3 సార్లు ఇస్తున్న రాగిజావైనా, ఇవన్నీ కూడా ఆయన ప్రిపేర్ చేసి పెట్టినవే కాబట్టి అవి కరెక్ట్గా పిల్లలకు అందాలనే కాన్సెప్ట్తో మేము అందరం తిరుగుతూ ఉన్నాము. ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో కూడా మంచి రిజల్ట్ అయితే మేము చూడాలనుకుంటున్నాము. ఇందాక కూడా మేము చూసిన దగ్గర అక్షయ పాత్ర నుంచి వస్తుంది పిల్లలకి భోజనం. అక్కడ కూడా భోజనం అయితే బాగుంది. కొన్ని చిన్న ఉన్నవి, అవి కూడా సరి చేసుకోమని చెప్పడం జరిగింది. మ్యాక్సిమం పిల్లలు ఎవరు కూడా లంచ్ బాక్స్ తెచ్చుకోకుండా స్కూల్స్లో తినాలి. అంగన్వాడీకి వచ్చిన ప్రతి పిల్లోడు ఇక్కడే తినాలి. హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరు కడుపు నిండా తినాలనే కాన్సెప్ట్తో ఉన్నాము. ఈ వెల్ఫేర్ ద్వారా ఎవరికైతే రేషన్ నుంచి MDO ద్వారా ఇళ్ళకి ఇచ్చిన రైస్ కూడా ఇళ్లలో వాళ్ళు ఖచ్చితంగా తినాలి. అది గెంజి వార్చకూడదు. దాంట్లో కోట్ రైస్ ఉందని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా మేమందరం కలిసి తిరిగి పనిచేయడం వలన ఏం జరుగుతుంది అంటే వ్యవస్థ మారుతుంది. మారితే పిల్లలందరూ ఈ హెల్తీ ఫుడ్ తింటారు, తింటే ఆరోగ్యంగా ఉంటారు, చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరిగి వారి యొక్క లైఫ్లో సెటిల్ అవుతారనేది మా గోలు. కాబట్టి అందరం కలిసి పనిచేద్దాము. పిల్లల యొక్క ఆరోగ్యం కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం మనందరం ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ అందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తున్నాం.
తప్పకుండా. అమ్మాయి లెక్కలేదా? మరేమి చెప్పేది మీకు ఇక్కడ ఫ్లేవర్ నచ్చుతుందా? ఫ్లేవరా అంటే ఇప్పుడు మంచినీళ్ళు మీరు టిన్నెలు పెట్టేస్తున్నారా? ఈ బాటిల్ ఎక్కడ వాళ్ళకి వాళ్ళే తెచ్చుకున్నారు మేడం. ఇందుగా క్యాన్ తెప్పిస్తాయా? వాటర్ క్యాన్ తెప్పిస్తాయి. ఆ క్యాన్ వాటర్ ఈ ప్రస్తుతానికి అయితే వీళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారు. అంటే బట్ స్టార్టింగ్లో వాళ్ళు వస్తున్నారు, వాటర్ తీసుకొని వస్తారు. ప్రభుత్వం యొక్క గోల్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. పిల్లలు ఎక్కువ బాగా తింటే బాగా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెడితే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందనే కాన్సెప్ట్తో మరి మెనూని కూడా ఆయనే స్వయంగా తయారు చేసి ఏ రోజు ఏది ఉండాలి, ప్రోటీన్ ఎంత ఉండాలి, కాల్షియం ఎంత ఉండాలి, మినరల్స్ ఎలా ఉండాలి, వీటన్నింటినీ తయారు చేసి ఇప్పుడు మనం చూస్తున్న చిక్కీలైనా అట్లనే మన 3 రోజులకు ఒకసారి వారానికి 3 సార్లు ఇస్తున్న రాగిజావైనా ఇవన్నీ కూడా ఆయన ప్రిపేర్ చేసి పెట్టినవే కాబట్టి అవి కరెక్ట్గా పిల్లలకు అందాలనే కాన్సెప్ట్తో మేము అందరం తిరుగుతూ ఉన్నాము. ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో కూడా మంచి రిజల్ట్ అయితే మేము చూడాలనుకుంటున్నాము. ఇందాక కూడా మేము చూసిన దగ్గర అక్షయపాత్ర నుంచి వస్తుంది పిల్లలకి భోజనం. అక్కడ కూడా భోజనం అయితే బాగుంది. కొన్ని చిన్న ఉన్నవి అవి కూడా సరి చేసుకోమని చెప్పడం జరిగింది. మ్యాక్సిమం పిల్లలు ఎవరు కూడా లంచ్ బాక్స్ తెచ్చుకోకుండా స్కూల్స్లో తినాలి. అంగన్వాడీకి వచ్చిన ప్రతి పిల్లోడు ఇక్కడే తినాలి. హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరు కడుపు నిండా తినాలనే కాన్సెప్ట్తో ఉన్నాము. ఈ వెల్ఫేర్ ద్వారా ఎవరికైతే రేషన్ నుంచి MDA ద్వారా ఇళ్ళకి ఇచ్చిన రైస్ కూడా మరి ఇళ్లలో వాళ్ళు ఖచ్చితంగా తినాలి. అది గంజి వార్చకూడదు, దాంట్లో కోట్ రైస్ ఉందని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా మేమందరం కలిసి తిరిగి పనిచేయడం వలన ఏం జరుగుతుంది అంటే వ్యవస్థ మారుతుంది. మారితే పిల్లలందరూ ఈ హెల్తీ ఫుడ్ తింటారు, తింటే ఆరోగ్యంగా ఉంటారు, చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరిగి వారి యొక్క లైఫ్లో సెటిల్ అవుతారు అనేది మా గోలు. కాబట్టి అందరం కలిసి పనిచేద్దాము. పిల్లల యొక్క ఆరోగ్యం కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం మనందరం ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ అందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తున్నాం.